ప్రియమైన తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం. మీరందరూ కూడా క్షేమంగానే ఉన్నారని అనుకుంటున్నాను. మార్చి 15 నుండి ఈ కోవిడ్ మహమ్మారి మనను పట్టిపీడిస్తున్న ఈ సందర్భంలో భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్కూల్స్ క్లోజ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే విద్యార్థులకు చదువు ఆగకూడదు, వాళ్ళ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం ఆగకూడదు అని చెప్పేసి ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా, అలాగే టీశాట్ ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా నిష్ణాతులైన ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించే ప్రయత్నం నిరంతరంగా మేము చేస్తున్నాం. ఈ సందర్భంగా చాలామంది విద్యార్థులు కూడా ఆ విధమైన లెర్నింగ్ మెథడ్స్ ద్వారా నేర్చుకొని చాలా చక్కగా పోటీ పరీక్షల్లో కూడా రాణిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో మీరు చూశారు, సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 709 మంది ఐఐటి అడ్వాన్స్డ్కు క్వాలిఫై అయ్యారు. ఇది ఒక చరిత్ర. సో అయితే ఈ సందర్భంగా మరి విద్యార్థులకు ఇంకా నష్టం జరగకూడదు, ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు లాభం జరగాలని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 21 నుండి మన విద్యార్థులు సందేహాల నివృత్తి కోసం, అంటే డౌట్స్ క్లారిఫికేషన్ కోసం స్కూల్స్కి రావచ్చు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మా స్కూల్స్ ఓపెన్ అయి ఉన్నాయి. అలాగే ఉపాధ్యాయులందరూ కూడా డ్యూటీకి వస్తున్నారు. సో ఇందులో మీకు చెప్పాల్సిన విషయం అంటే, చాలామంది పేరెంట్స్ ఫోన్ చేసి సార్ ఇంకా రావాలన్నా, కరోనా ఉంది కదా అనే డౌట్స్ అడుగుతున్నారండి. సో మీ ఇష్టపూర్వకంగానే రావచ్చు, కాకపోతే స్కూల్కి వచ్చిన తర్వాత మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఏంటంటే ఇష్టపూర్వకంగానే నేను నా బిడ్డను తీసుకొచ్చాను అన్న విషయం చెప్పాలండి. అలాగే చాలామంది సార్ కరోనా వస్తే ఏం చేస్తారు? మిత్రులారా, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మా స్కూల్స్ అన్నీ కూడా చాలా ఎక్విప్డ్, అంటే అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే మా స్కూల్స్లో హెల్త్ సూపర్వైజర్స్ ఉన్నారు, మా స్కూల్స్లో వెల్నెస్ సెంటర్స్ ఉంటాయి, మా స్కూల్స్లో ఉండే విద్యార్థులను కాపాడుకోవడం కోసం 24 గంటలు మరి పనేషియా కమాండ్ సెంటర్ ఉంటుంది. సో అత్యంత నిష్ణాతులైన డాక్టర్లతో కంటిన్యూస్గా స్కూల్స్ అన్ని ఇప్పుడు కాంటాక్ట్లో ఉంటాయి. సో ఇన్ని ఉన్న తర్వాత కూడా మీకు స్కూల్స్లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన డౌట్స్ ఉండనక్కర్లేదు. ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడే పనిచేస్తారు, అక్కడే నివాసం ఉంటారు. సో అందుకొరకు మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవలసిన అవసరం లేదు. అయితే మీరు స్కూల్స్కి సందేహాల నివృత్తి కోసం విద్యార్థులను తీసుకొచ్చేటప్పుడు మాత్రం దయచేసి మీరు ఇష్టపూర్వకంగానే తీసుకురావాలి. మీ మీద ఎలాంటి ఒత్తిడి లేదండి. మీకు ఒకవేళ ఆన్లైన్ లెర్నింగ్ ఫెసిలిటీస్ అలావి మీ ఇంట్లో ఉంటే, మీకు ఆరోగ్య సంరక్షణ కోసం ఫెసిలిటీస్ మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లోనే పెట్టుకొని చదివించండి. మళ్ళీ ప్రభుత్వం తదుపరి ఇచ్చే ఆదేశాలను బట్టి మళ్ళీ మేము స్కూల్స్కి పిల్లలను తీసుకురావాలన్నా లేదన్నది నిర్ణయిస్తామండి. అదేవిధంగా మరి 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ అని ఒక కొత్త ప్రయోగం చేసి అద్భుతంగా 20 నుంచి దాదాపు 30,000 విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 2 లక్షల మంది విద్యార్థులు ఇందులో చాలా గొప్పగా చదువు నేర్చుకుంటున్నారండి. సో అందుకొరకు వీటిని అయితే కంటిన్యూస్గా మీరు నడిపించవలసిందే. వీటన్నిటిని కూడా అద్భుతంగా నడిపిస్తున్న గ్రామ యువతకు కానీ, సర్పంచులకు కానీ, తర్వాత ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అది వాటిని నడిపిస్తున్నాడు మా టీచర్లకు కానీ, మీ అందరికీ కూడా, తర్వాత కమాండర్లకు కానీ, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. బాగా నడిపించండి. ఇంకా మీకు ఏమైనా అవసరాలు ఉంటే కూడా మా ఉపాధ్యాయులతో కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. ఎందుకంటే ఇంకా వీటి గురించి ఇంకా క్లారిటీ రావడానికి ప్రభుత్వాల నుంచి ఆదేశాలు రావడానికి టైం పడుతుంది. ఓకే. సో అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ అంటే మాస్క్, అలాగే హ్యాండ్ శానిటైజరు, తర్వాత భౌతిక దూరం అంటే కొంచెం 6 ఫీట్ల దూరంగా ఉండడం, తర్వాత జనసమర్థం ఉన్న ప్రాంతాలకు పోకపోవడం, అలాంటివన్నీ తప్పనిసరిగా చేయాలండి. తర్వాత ఇంకొక మంచి విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వల్ల పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది కావడం లేదండి. పిల్లలు జనరల్గా అసిమ్టమాటిక్గా ఉంటున్నారు. సో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కావడం లేదు. అందుకొరకు మీరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలని మేమందరం కోరుకుంటున్నామండి. ప్రభుత్వాలు కూడా అవే కోరుకుంటే, అందుకొరకే మరి స్కూల్స్ డౌట్ క్లారిఫికేషన్ కోసం రావచ్చనే జీవో కూడా ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. సో అందుకొరకు మీరు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి అనుమానాలు కానీ మీకు ఉండవలసిన అవసరం లేదు. మీరు ఒకవేళ మా ఇళ్లలో చేత కావడం లేదు, మా ఇళ్లలో ఆన్లైన్ లెర్నింగ్ లేదు అంటే, మీరు ఒకవేళ మా దగ్గర
పెడితే కూడా ఆ పిల్లలను చూసుకోవడానికి అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చూసుకోవడానికి మాకు అన్ని సదుపాయాలు అత్యంత అధునాతనమైన సదుపాయాలు కూడా మా దగ్గర ఉన్న విషయం మీకు చెప్తున్నానండి. అలాగే డిగ్రీ కాలేజీల్లో ఫైనల్ ఇయర్ పిల్లలు పరీక్ష రాయడం కోసం కూడా ప్రభుత్వాలు హాస్టల్లో ఉండి రాయొచ్చు అనేది ప్రభుత్వం పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చిందండి. సో దాని గురించి కూడా పిల్లలు చాలా చక్కగా రాస్తున్నారు. సో పోటీ పరీక్షల్లో అత్యంత అద్భుతమైన ఫలితాలు అనేది పిల్లలు ఇంత కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కూడా తీసుకొస్తున్నారు. అలాంటి పిల్లలను ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఇది కరోనాతో మనం కలిసి జీవించాల్సిందే. సో అది ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందనే దాని మీద మనకు కంట్రోల్ ఉండదు. అది వ్యాక్సిన్ శాస్త్రవేత్తలందరూ తయారు చేయాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత అవన్నిటిని కూడా మళ్ళీ ట్రయల్స్ చేయాలి. వీటన్నిటి కూడా చాలా టైం పడుతుంది. కానీ ఏ రోజు వస్తుంది వ్యాక్సిన్ అనేది ఎవరు కూడా చెప్పలేరండి. సో అంతవరకు పిల్లల చదువు ఆగకూడదన్న ఒక స్పష్టత అనేది మనందరికీ ఉండాలి. మన భవిష్యత్తు అంతా కూడా చదువుతో ముడిపడి ఉన్నది. అందుకొరకే మీరందరూ కూడా దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచించి ఒక చక్కటి నిర్ణయానికి వస్తారని నేను అనుకుంటున్నానండి. మరి మా మీద మీకున్న నమ్మకానికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.